పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆర్టీసీ డిపో ముందు ఆందోళన చేపట్టారు కార్మికులు. జూన్ 2న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రకటన చేయాలి అంటూ డిపో ముందు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరికని డిపో ఆర్టీసీ కార్మికులు, జేఏసీ చైర్మన్ వంగర శ్రీనివాస్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల అందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే మాకు హామీ ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చే దిశగా ఈ రేపు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రకటించాల్సిందిగా ఆర్టీసీ కార్మికులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులది చిరకాల స్వప్నమైన కోరిక. ఇది గత శతాబ్దాల నుండి ఆర్టీసీ కార్మికులు ఉన్న కోరికను నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. కాబట్టి ఆ హామీని నిలబెట్టే దిశగా సీఎం గారు అనుకూలంగా మొన్న మే 1న మా రాష్ట్ర జేఏసీ నాయకులను పిలిపించి మీకు విలీనం కావాలా, యూనియన్ కావాలా అని చెప్పేసి అడగడం జరిగింది. రాష్ట్ర నాయకులు జేఏసీ అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ప్రభుత్వంలో విలీనం చేయాలి, మాకు యూనియన్లు వద్దు అని చెప్పడం జరిగింది. ఆ కార్మికుల కోరిక మేరకు రేపు 2వ తారీఖున ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందిగా సీఎం గారిని, ప్రభుత్వాన్ని గోదావరికని డిపో జేఏసీ నుండి కోరుకుంటున్నాము.